బెల్లంకొండ బాబు మరియు మేజిక్ చప్పట్లు. బెల్లంకొండ అనే ఊర్లో బాబు అనే ఒక తెలివైన కాని మోసగాడు ఉన్నాడు. ఊరంతా బాబు ఏం చేసినా దానిలో ఏదో కిక్కుంటుంది అనేవారు. ఒకరోజు బాబు ఊరి యాత్రాకాలంలో దొరికే గోబీబజ్జీ తినుతూ పెద్దగుడి దగ్గర కూర్చొని ఇలా అనుకున్నాడు, ఏదో పెద్ద మ్యాజిక్ చేసేస్తే ఊరంతా నన్ను పూజిస్తారు. అప్పుడే పక్కన కూర్చున్న గంగమ్మ అత్త అడిగింది, ఏమండి బాబూ, ఏం ఆలోచిస్తున్నారు ఇంత లోతుగా? బాబు చిరునవ్వు చిందించి, అత్తగారూ, ఇక నేను చప్పట్లు కొట్టి వర్షం పడే మ్యాజిక్ చూపిస్తా. ఊరంతా అబ్బో అని ఆహా అని చేరింది. మరుసటి రోజు గుడి మైదానంలో బాబు తన పంచే వేసుకొని మైదానంలో నిలబడ్డాడు. నా చేతుల చప్పట్లతో వర్షం పడుతుంది చూడండి అని గట్టిగా చప్పట్లు కొట్టాడు. చప్ చప్. కాని వర్షం రావడం లేదు. పిల్లలు నవ్వారు, పెద్దవాళ్లు తల ఊపారు. బాబు కొంచెం గబ్బిలపడ్డాడు కాని వదలలేదు. మరి సరిగ్గా 3 చప్పట్లు కొడతా. 3 చప్పట్లు కొట్టగానే దూరంలో ఒక్కసారిగా మేఘాలు గుమ్మరించాయి. పిడుగులు మెరిపించాయి. వర్షం మొదలయింది. అందరూ బాబూ ముందు మోకరిల్లారు. బాబూ స్వామీకి జై అని. తరువాత రోజు గంగమ్మ అత్త బాబూని అడిగింది, అయ్యో బాబూ, నిజంగానే నీ మ్యాజిక్ పని చేసిందా? బాబూ నవ్వుతూ చెప్పాడు, అత్తగారూ, అది మ్యాజిక్ కాదు. నేను రాత్రికి రేడియోలో విన్నాను ఈరోజు వర్షమొస్తుందని. ఊరంతా నవ్వులతో ముంచెత్తింది. అప్పట్నుంచి ఎవడైనా గజిబిజి మాటలు మాట్లాడితే వాళ్లకు నువ్వు బెల్లంకొండ బాబూలాగా ఉన్నావురా అనేది సామెత అయిపోయింది.